ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రత్యేకంగా 2 బాటిల్ సారాయి దాగితే ఎట్ట కళ్ళు ఉంటాయో అట్టున్న వాళ్ళందరికీ కూడా 3 వందనాలు. స్తోత్రం. ఒక చిన్న వాక్యం చదువుకొని ఈ రాత్రి ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం విందాం. ప్రైజ్ ద లార్డ్. నోరు తెరవాలి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి. లూకాసు సువార్త 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 3వ అధ్యాయము 9వ వాక్యం. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఉంచబడింది? కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును జాలి, దయా, కనికరం, కృపా, వాచలిత, దాక్షిణ్యత ఏమీ లేకుండా నరికివేయబడి అగ్నిలో పడవేయబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ రాత్రి నీ అత్యున్నతమైన కృపతో మమ్మల్ని నింపి నీ మాటలతో బలపరిచి ప్రతి లోపాన్ని తొలగించి నికాసైన బంగారంగా సువర్ణంగా మార్చి నీ ఎదుట నిలుపుకో, దానికి నువ్వే సమర్థుడివని నీ సన్నిధిలోకి వచ్చి మేము అడుగుతుండగా నీ కృప కలిగిన మాటలు మా నోటికి అందించి నీ రాజ్య వ్యాప్తి కోసం మమ్మల్ని సిద్ధపరచమని వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థత కార్యములు, మహత్కార్యములు, సూచక్రియలు బిడ్డలందరి జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా కొన్ని నిమిషాలు నా వైపు చూస్తూ వాక్యం వినాలని ప్రభు పక్షాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, ఎందుకో నా మనస్సు ఇలా ప్రేరేపణించాడు ప్రభు, అందుకనే ఈ వాక్యం చదివించాను. ఒక యజమానుడు ఒక తోటేసాడంట. ఆ తోటేసి ఆ తోటలో నాటబోయే ప్రతి విత్తనాన్ని నానబెట్టి ఏ విధంగా త్వరగా మొలకెత్తటానికి ఏం చేస్తే మొలకెత్తుద్దో ఆ విధంగా నాటక ముందే ఆ విత్తనాన్ని సరిచేసి దున్నబడ్డ మెత్తన చేయబడ్డ రాళ్ళు లేని, గడ్డి లేని, ముళ్ళు లేని ఆ మంచి భూభాగంలో నీటుగా చక్కగా లైన్గా నాటాడు. యజమానుడు అనుకున్న రీతిలోనే మొక్క మొలిసింది, పెరిగి ఎక్కడి దాకా వచ్చింది చెప్పండి? ఎక్కడి దాకా వచ్చిందమ్మా? ఎక్కడి దాకా వచ్చింది అబ్బాయి? నాన్న, గాడ్ బ్లెస్ యూ, దేవుని దీవించును గాక. ఫలాలు ఇచ్చేంత వరకు అయిపోయిందంట. ఎక్కడి దాకా వచ్చింది చెప్పండి? ఫలాలు ఇచ్చేంత వరకు. దేవుడు ఓనర్ గారు చూశాడు, చాలా సంతోషపడిపోయాడు. ఆ చెట్టును చూసి చాలా ఆనందించేసాడు. అరే, నేను ఏదైతే ఆశపడ్డానో, ఎలాగైతే ఆశపడ్డానో అలాగే ఈ మొక్క వచ్చేస్తుందిరా, అలాగే పూత పోస్తుందిరా, అలాగే పిందొచ్చిందిరా అని అనుకుంటూ ఉన్నాడు. అదే చెట్టు కలిగిన పక్కింటోళ్ళ చెట్టు ఏమో పూత పోస్తుంది, కాయ కాస్తుంది, ఫలంగా మారుతుంది. ఆ యజమానుని తృప్తిపరుస్తూ అనేక మంది ఆకర్షించేలాగా మార్చబడిపోతుంది. కానీ ఈ యజమాని చెట్టు ఏమో ఏమవుతుంది తెలుసా? ఫలాలు ఇచ్చే అంత ఎత్తు దిగిపోయింది. కానీ మంచి ఫలములు ఫలించట్లేదు కాబట్టి అది నరికివేయబడుతుందంట. ఎక్కడి దాకా ఎదిగి? ఫలాలు ఇచ్చేదాకా ఎదిగి. ఈరోజు చెప్తాం వాక్య పాఠం అదే. ఫలాలు ఇచ్చే అంత ఎదిగి నరకబడటం ఏంటి? ఫలాలు ఇచ్చే అంత చెట్టుగా మారి నరకబడటం ఏంటి? ప్రపంచం
ఆలోచింపదగ్గ విషయం ఏంటో తెలుసా? నా దేవుడు ఆదాముని కలుగు చేసినప్పుడు భూమిని మనిషిని ఆశీర్వదించేశాడు వాళ్ళు వర్ధిల్లాలని, ఫలించాలని, అభివృద్ధి పరచబడాలని. అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట చెట్టు గురించి కాదు, కానీ చెట్టును పోలుస్తూ మనిషి గురించి చెబుతున్నాడు. మనిషి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ మనిషి చిన్నప్పుడు బాలుడు, యవనస్తుడు, నడిప్రాయం కలిగిన వాడు, వృద్ధుడు. దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆ చెట్టు వలె ఈ మనిషికి అవకాశం ఇస్తే, ఇన్ని సంవత్సరాలు ఇచ్చినా కానీ ఒక్క పనికొచ్చే పని చేయట్లేదంట. ఒక్క పనికొచ్చే పని చేయట్లేదంట. అందుకని నరికి పక్కన పడేస్తున్నారు. ఈరోజు న్యూస్లో వచ్చిన మాట ఏంటంటే, కొన్ని లక్షల మంది గాల్లో వస్తున్న పొల్యూషన్ వల్ల చనిపోతున్నారంట. కొన్ని లక్షల మంది. మన ఆంధ్రప్రదేశ్లో 7% చనిపోయిన వాళ్ళని డివైడ్ చేస్తే 7% మన ఇంట్లో చనిపోతున్నారంట. మన 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 రాష్ట్రంలో ఏదో లెక్క 60 లక్షల మంది ఏదో చెప్పారు, 30 లక్షల మంది, సరిగా నాకు గుర్తులేదు. దానిలో 7% అంటే 100కి 7 మన ఆంధ్ర చనిపోతున్నారంట పొగ వల్ల. ఎందుకు? ఒక్కరోజు కనుక మా కిటికీలు తీసి పెడితే పైన అసలు వండలేం. ఎక్కడి నుంచి వస్తున్నా అర్థం అట్లా దుమ్ము. డైనింగ్ టేబుల్ శుభ్రం చూసేసేసి పొద్దున సాయంత్రం పోసేసి మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో, చేతి నిండా అదే ఉంటుంది దుమ్ము. అది మొత్తం ఊపిరితిత్తుల్లోకి పోసేసి మనిషిని చంపేస్తుంది. అనేకమైన అనారోగ్యాలు మనిషిని చంపేస్తూ ఉంది. ఈ మనిషి ఎంత ఎత్తాడు తెలుసా? ఫలాలిచ్చేలాగా తయారయ్యాడంట. ఎట్లా తయారయ్యాడు? ఫలాలిచ్చేలాగా తయారైపోయేసేసి దేనికి పనికిరాని వాడిగా మార్చబడిపోతున్నాడు. నన్ను పికప్ చేసుకుంటానికి వీరుడు, ధీరుడు, శూరుడు, బలవంతుడు, గనుడు వచ్చేసాడు స్టేషన్ కాడికి. నేను ఆల్రెడీ చెప్పాను బాబు, నేను ఎప్పుడు కూడా చెప్తాను ముందుగానే, నేను ఏ కంపార్ట్మెంట్లో ఉన్నానో ఎక్కడికి రాగలను ముందుగా చెప్తాను. ఎందుకంటే ఆ ప్రార్థన టైం కొంచెం ముందుకు వస్తే బాగుంటుందని ఒక వైరాగ్యం. ఈ ప్రార్థన కోసం కొన్ని గంటల పాటు నేను జర్నీ చేసి వస్తాను కాబట్టి. ఇక తీరా నేను వచ్చేసేసి పాస్ పోసుకొని, అక్కడ బండి ఉంది, లేకపోతే బండి లేకపోతే వచ్చేసేవాడిని. బండిని చూసేసి ఆ బండిని ఒకసారికి 4 సార్లు చూసి అసలు మన బండి కాదని నెంబర్ ప్లేట్ చూస్తే నెంబర్ మందే. మళ్ళీ డౌట్ వచ్చేసి మన సీట్ అయితే కుక్కలు చింపుంటే దానికి చినిగిపోయి ఉంటుందని చెప్పేసి మళ్ళీ సీటును చూసి, మళ్ళీ ఈ పక్కన కొంచెం బొక్కబడి ఉంటుంది, ఆ బొక్క ఉందా లేదు చూసి, మొత్తం 4 రకాలుగా చూసి కన్ఫర్మ్ చేసుకున్నా. ఆహా, మొత్తం మీద మన బండి అంటే కంపల్సరీ వీరుడు, చూరుడు, గనుడు వచ్చి ఉంటాడని చెప్పేసి అని. ఎక్కడున్నాడో కనపడతలా. మెల్లగా స్టార్ట్ అయింది వర్షం. తడిసిపోయాం. అరగంట లేటు. ఏందబ్బాయి ఎక్కడున్నావు అంటే, నేను ఎప్పుడో వచ్చాను అంటున్నాడు. నువ్వు ఎప్పుడో వచ్చావు అన్న, ఎక్కడున్నావు? 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడంట. నేను ఎక్కడ దిగుతాను? 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద దిగుతా. కారణం ఏంటి? ఆ అబ్బాయి పోయే ప్రతిసారి 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్తాడు. నేను అట్టే వస్తాడని కొనిపోయి 3వ ప్లాట్ఫామ్ పైన కూర్చొనేసి దిక్కు చూస్తా ఉన్నాడు. ఎటు వస్తాడో పాపం, ఎటు వస్తాడో, రాగానే సర్ప్రైజ్ చేయాలి, బ్యాగ్ మొయ్యాలి, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి అని. అంత ఆలోచన ఉంది. కానీ ఎక్కడ మిస్టేక్ చేశాడు? చెన్నై పోవటానికి 3వ నెంబర్ ప్లాట్ఫాము, చెన్నై నుంచి రావటానికి 4వ నెంబర్ ప్లాట్ఫామ్. జస్ట్ ఆ అంకి మిస్ కావటం బట్టి అరగంట లేటు, వర్షం తడిసిపోయాం, కోపాలు, బీపీలు అన్నీ వచ్చేసాయి. అన్ని బాగానే ఉన్నాయి. ఆ చెట్టు కూడా అంత బాగానే ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది తెలుసా? నరికేస్తున్నాడు. ఇప్పుడు నరికేయటానికి ఎవరు పర్మిషన్ తీసుకునే అవసరంలా. అర్థమైందా? మనం ఆ చెట్లువి. అందుకే యేసుప్రభువు అంటాడు 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో, నేను నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని,
కొమ్మలు మీరు, నాలో ఫలించని ప్రతి కొమ్మని కట్ చేసి అగ్నిలో కాల్చివేయబడ్డని చెప్పేసి అని యేసు ప్రభు వారు స్వయాన మాట మాట్లాడుతూ ఉంటాడు. మనము ఒక వృక్షం, ఫలాలిచ్చే వృక్షము. దీన్ని సరైన మంచి ఫలములు ఫలించకపోతే అంట నరికేయటానికి ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనమ్మా? ఎందుకంటే ఓనర్ ఆయనే, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను చెప్తున్న మాట తెలుసా, నువ్వు ఫలాలిచ్చేంతగా ఎదిగావు. ఫలాలిచ్చేంతగా ఎదిగినప్పుడు ఆ ఫలాలిచ్చే యొక్క కృప, ఆ జ్ఞానము, ఆ వైరాగ్యము, ఆ పరిశుద్ధత, ఆ నీతి నీకు ఏం నేర్పిస్తుంది? ఫలాలు తీసుకురావాలని నేర్పిస్తుందా? ఫలాలు ఇవ్వకుండా అలాగనే ఉండేసేసి నరికేసి అగ్నిలో కాలాలనిపిస్తుందా? ఎంత ఎదిగావు, ఎంత ప్రార్థనలు, ఎంత కన్నీళ్లు, ఎన్ని ఉపవాసాలు, ఎంత వైరాగ్యం, ఎన్ని నీళ్లు పోసారు, ఎంత ఎరువేశారు. చీమలు రాకుండా, నక్కలు రాకుండా, కుక్కలు రాకుండా, పందులు రాకుండా, ఆవులు రాకుండా, మేకలు రాకుండా కంచి వేసి భద్రపరిచి బాగా చూసి అన్ని చేసి పెంచిన చెట్టు అది. పొద్దున్న లేసి స్తోత్ర పద్యం ఎవరి కోసం చేస్తున్నామండి? గంటలు మోకరించి నిద్ర మానుకొని. నా దేవుడు చెప్పాడు, మాకు ఇచ్చిన భాగ్యము భారం ఎంత తెలుసా? నువ్వు దేవుడు చెప్తాడు, ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తాడు, మరణాన్ని గెలిచిన దేవుడు చెప్తాడు పేతురుతోటి, పేతురా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ లార్డ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా మందని మేపు అంటాడు. పేతురా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ లార్డ్, నా మందని కాయి అంటాడు. మేపటం, కాయటం సేవకులుగా మా డ్యూటీ. పిల్లలు పెడతాం, ఫలాలు ఇవ్వటం మీ డ్యూటీ. నువ్వు ఫలించక, పిల్లలు పెట్టక, నరికే వేయబడి అగ్నిలో కాల్చబడటానికి, చెడ్డ పేరు తీసుకురావడానికి, ఫలింపు లేకుండా ఉండటానికి ఎవరి కారణం? యజమానుడు దేవులాడ్డా? యజమానుడు అడగడా? ఇందాక చెప్పాను కదా, చిన్న పెద్ద అని చోటు ప్రభు రేపు పొద్దున ప్రతిఫలం కోరుకునేటప్పుడు నీకు ఇచ్చిన 1 తలాంతు ఏం చేస్తావని అడుగుతాడు, నీకు ఇచ్చిన 2 తలాంతులు ఏం చేస్తావని అడుగుతాడు, నీకు ఇచ్చిన 5 తలాంతులు నువ్వేం చేస్తావని అడుగుతాడు. 5 తలాంతులు 10 ఇచ్చాడు అంటాడు, 10 చేశాను అంటాడు, 2 4 చేశాను అంటాడు. వాళ్ళిద్దరికి చెప్పిన మాట తెలుసా? బళ నమ్మకమైన మంచి దాసుడా, కొంచెం నువ్వు నమ్మకంగా ఉన్నావని మాట్లాడతాడు. రెండింటిని 2 ఎక్స్ట్రా కలిపి 4 చేసిన వాడికి అదే ఆశీర్వాదం, అదే దీవెన. 5 చేసిన వాడికి కూడా అదే దీవెన. ఈరోజు వాక్యం విన్న మనమందరం కూడా, ఇంక్లూడ్ మీ, నాతో సహా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా? నేను ఫలాలిచ్చేంతగా ఎదగబడి, పెంచబడి, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో మార్చబడి, కుక్క చచ్చిపోయినట్టు చచ్చిపోవటం ఏంటి మా? నరికివేయబడేసేసి కాల్చివేయబడటం ఏంటి మా అగ్నిలో? యేసుక్రీస్తు పేరు చెప్పుకుంటూ, జీవం కలిగిన దేవుడి పేరు చెప్పుకుంటూ, బైబిల్ చేతిలో పట్టుకుంటూ, కొంచెం ఫలింపు, కొంచెం పొలాలు, కొంచెం కూడా పొలాలు లేకుండా ఉన్నాయి. జాగ్రత్తగా నాలి. మనం కంపల్సరీ మంచి ఫలాలు ఫలించటానికి ప్రభు కృప దయచేయను గాక. శ్రేష్టమైన ఫలాలు ఫలించటానికి ప్రభు కృప దయచేయను గాక. ఫలములు కలిగిన శిష్యునిగా నీవు మార్చితివా, ఫలములు కలిగిన మార్చితివా, నీ రూపానికి మారుటకే నన్ను పిలచితివా, నీరు జీవమా స్తుతులు. చప్పలు కొట్టబాకండి, చేతులు నొప్పుడుతాయి, చప్పలు కొట్టబాకండి.
ఫలములు కలిగిన ఫలములు మధ్యాహ్న కాల తేజస్సుగా నన్ను మార్చితి. చప్పలు కొట్టబాకండి. చీకటి పోయేనే, వెలుగు కలిగేనే. చీకటి పోయేనే, వెలుగు కలిగేనే. జీవమా దైవమా స్తుతులకు కారణ భూతుడా. జీవమా స్తుతులకు కారణ భూతుడా. ఫలములు ఆమేన్. హల్లెలూయా. దేవుడు కోరుకున్నట్లు మంచి ఫలములు ఫలించే వారిగా మనమందరము మార్చబడుదుముగాక. జాగ్రత్తగానండి. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం. యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకుందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణములో ఉన్న అబ్షలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయివారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షలోమును కొట్టి చంపెను. నాకు చూడండి, ఈ అబ్షలోము దావీదుకి చాలా ప్రియమైన కుమారుడు. ఎంత ప్రియమైన కుమారుడు అంటే అబ్షలోము, చదవండి 33 వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండేది. ఎంత ఇష్టం అంటే అబ్షలోము, నాకే చూడండి ఎంత ఇష్టం అంటే తన బదులుగా దావీదు ప్రాణం పెట్టేంత ఇష్టం ఆయనకి. అంత ఇష్టం అబ్షలోము అంటే. ఒకవేళ దావీదు తర్వాత రాజరికం చేయటానికి యోగ్యులు ఎవరైనా ఉన్నారని ఎతికినప్పుడు అతని తర్వాత స్థానంలో బహుశా అబ్షలోమే వచ్చిండేవాడేమో. అలాంటి వాడు మస్తకి వృక్షానికి, ముళ్ళ చెట్టుకి, నల్ల తుమ్మ చెట్టుకి లేకపోతే ముళ్ళ చెట్టుకి ఆ అందమైన ఎంటుకలు కలిగిన అబ్షలోము తల ఎంటుకలు ఆ చెట్టుకు చిక్కుపడతాన్ని పట్టేసేసి ఆకాశానికి భూమికి మధ్యలో ఏడాడుతున్నప్పుడు యోవాబు పోయేసేసి గురి పెట్టి 3 బాణాలు వేసాడంట. గుండెలో గుచ్చుకుని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే ఫలములు ఫలించే సమయంలో అతను నరికివేయబడ్డాడు. ఫలములు ఫలించే సమయంలో నరికివేయబడ్డాడు. కారణం ఏంటంటే తల్లి యొక్క ఉపపత్తులను కూడాడంట. తండ్రి యొక్క ఉపపత్తులను కూడాడంట. ఎవడో పనికి మానవుడు చెప్పిన మాటలను బట్టి
ఈరోజు మనం నదికే వేయబడటానికి గల కారణం ఏంటంటే, నిజం చెప్తున్నాను, మన ఆలోచనలు కాదు. అక్కడికి వచ్చిన ఆలోచనలు వాడిని చెడిపేసే అంతా కూడా పాడు చేయవు. చూసైనా ఈయనైనా ఎవడని చెబితే నేర్చుకునే సరే నువ్వు చెడిపోతావు అంతే. నీకై నువ్వు అసలు చెడిపోవడానికి అవకాశం లేదు. చూపించండి హిస్టరీ చూపించండి. మా అవ్వ నేర్చుకుని చనిపోయిందా? ఆత్మీయ చనిపోయిందా? అవ్వ ఎలా చనిపోయింది? చెప్పుడు మాటలు విని చెడిపోయింది. ఆ చెప్పుడు మాటలు వినకపోతే చాలా బాగుంటుంది అంతే. ఈరోజు అనేక మంది యవనస్తులు, విశ్వాసులు, ప్రాముఖ్యమైన వారు ఎందుకు ఫలాలిచ్చే వయసు వచ్చేలేకే, ఫలాలిచ్చే ఆశీర్వాదం వచ్చేలేకే నరికివేయబడి, కొట్టివేయబడి, కాల్చివేయబడిపోతున్నారు అంటే బూడిదైపోతున్నారు, లెక్కలేని వారిగా మార్చబడిపోతున్నారు, విలువ లేని వారిగా మార్చబడిపోతున్నారు, అవమానానికి ఉపమానంగా వారు మార్చబడిపోతున్నారు. కారణం ఏంటంటే తెలుసా, కొన్ని వాళ్ళు వినకూడని చేయకూడని చేయటం పెట్టేసేసి వాళ్ళు బస్సులు అయిపోతున్నారు. ఈరోజు నువ్వు ఎంతవరకు ఫలాలు ఇచ్చేంతవరకు బహుశా ఎదిగేవేమో, ఫలాలు ఇచ్చేంతవరకు నువ్వు ఎదిగున్నావేమో. రేపు ఆ ఫలం తీసుకొని ప్రభు బలా నమ్మకమైన నా చెట్ట బలా, నేను చెప్తున్నాను, యేసు ప్రభు ఆశీర్వాదం మనిషికి ఐశ్వర్యం తీసుకొస్తుంది. నా యేసు ప్రభు యొక్క దీవెన మనిషికి నిత్య జీవం తీసుకొస్తుంది. నా యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్షలోము రాజరికం చేయాలి. దావీదు అంటాడు, ఏమంటాడు మా సంతోషం గారు, నా కుమారుడా అబ్షలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుంటుంది. చదవండి. పద్దెనిమిది అధ్యాయం 3వ వచనం. మా వంటి 10,000 మందితో నువ్వు సాటి. ఎవరు ఎవరు? దావీదు. చెప్పండి, ఎవరు? దావీదు. వీరులు అని చెప్పుకున్న వారి యొక్క 10,000 మందితో సమానం అంట. అలాంటి వ్యక్తి అంటున్నాడు తెలుసా, అబ్షలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుంటుందిరా, నా కుమారుడా, నా కుమారుడా. నాకు చాలా వేదన తీసుకొచ్చే పదం ఈ పదం. నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుంటుంది. ఎవరి కోసం చనిపోవాలి? ఫలములు ఇవ్వని వారి కోసం చనిపోవాలా? ఫలాలు లేని వారి కోసం చనిపోవాలా? సహవాస క్రమాలు ఉండవు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. మాకు అన్నీ కావాలి. ఎలా వస్తాయి? ఒకవేళ డబ్బు ఉండొచ్చు, మన కాడ బంగారం ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యం మాత్రం ఉండదు. క్రైస్తవులు కష్టపడవలసింది పరలోక రాజ్యం కోసమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు మనం ఫలాలు ఇవ్వాలయ్యా అంటే పరలోక రాజ్యం కోసమే. నువ్వేం చేసావు తీసుకొచ్చి పరలోకంలో పెట్టాలమ్మా. నువ్వేం చేసావని చెప్పి నేను తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్న కాల ఆ ఫ్యానులాపు మార్చితివా, తేజస్సుగా నన్ను చీకటి పోయేనే, వెలుగు కలిగేనే. కొట్టు.
ఫలములు ఫలములు నా శ్రమలలో ఉపద్రవ అదే నా శ్రమలలో సంతోషించుచు నేను సిలువను మోయా యేసయ్యా సిలువను మో జీవ ఆమేన్. ఫలములు కలిగిన నా గమ్యస్థానం సియోనేనని సిద్ధమైతిని. నా గమ్య హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మరొకసారి ప్రభు స్తుతిద్దామా బిగ్గరగా. ఈ రాత్రి మనం ఇక్కడ నుంచి నేర్చుకొని పోయే పాఠం ఏంటో తెలుసా? ఫలాలు ఇచ్చేంతగా ఎదిగి నరకబడటం ఏంటి, ఆశీర్వాదం పొందుకోవటానికి అంచుల వరకు వచ్చి దాన్ని పొందుకోక చనిపోవటం ఏంటి, అనుభవించకుండా చనిపోవటం ఏంటి. నిన్న ఒక బ్రదర్ అంటున్నాడు, ఐఐటి ఒక్క మార్కులో పోయిందంట. జనరల్గా రాసిందంట వాళ్ళ అమ్మాయి. ఒక్క మార్కులో పోయిందంట. రాంబాబు ఒక్క మార్కులో పోయింది. అది ఒకవేళ నేను కోచింగ్ అని ఇప్పించినట్టయితే ఎంత బాగుండేదో. ఈరోజు ఎంత ఏ స్థాయిలో ఉండేది ఆ పిల్ల. ఒక్క మార్కులో లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ రాని మంచి పొజిషన్ ఉండిపోయేది. ఒక్క మార్కులో పోయింది. సరేలే బాధపడబాక అని చెప్పాను, బాధపడబాక అన్నా అని చెప్పాను. నేను బాధపడతామని కాదు, కానీ అది గుర్తుకొచ్చిన ప్రతి ఒక్కసారి గుండెలు పిండేస్తుంది కదా. ఇంత మంచి శ్రేష్టమైంది చేయి సరిపోయిందని చెప్పేసి అని ఫలములు ఇచ్చే స్థాయికి ఎదిగి నరకబడటం ఏంటమ్మా? ఫలములు ఇచ్చే స్థాయికి ఎదిగి నరకబడి కాల్చివేయబడటం ఏంటి? చేతికి చిక్కకుండా పోవటం ఏంటి? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నిన్ను ఎంత బాగా పెంచాలో అంత బాగా పెంచాడు దేవుడు. అంత మంచి భూమిలో వేసాడు దేవుడు నిన్ను. ఇక మనం మార్చబడకపోతే అంట. నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, మందిరంలోకి వచ్చేసి కూర్చొని ప్రార్థన చేయాలి. ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళకి బహుమానం అంట. ఎట్ట చేయాలి సార్? మోకరించి చేయాలి. ఒక 46 సంవత్సరాల ముసలైన, లేకపోతే 45 సంవత్సరాల ఒక వ్యక్తి 10 గంటల సేపు మోకరించాడంట. ఎంతసేపు మోకరించాడు? ఇప్పుడు నేను అడిగానుకో, ఈ బైబిల్ కంటే ఇంక 3 అంతలు ఒక బుక్ కావాలి. నువ్వు చెప్పే లోపల రాసుకుంటానికి నాకు మోకాళ్ళ నొప్పులా, కాళ్ళ నొప్పులా, గిలకల నొప్పులా, ఈ గోర్లు కానీ గోర్లు ఇట్లా పెట్టినానయ్యా. అక్కడ గోర్లు చిగులు నొప్పి కొంచెం ఇట్లా వచ్చేసి ఇట్లా ఇక్కడ నొప్పి పడుతున్నాయి. నువ్వు చెప్పే లిస్ట్ కనుక నేను రాసుకుంటే బైబుల్ లాంటి పుస్తకాలు 3 పుస్తకాలు అవుతాయి. నేనేం పెద్ద ఇదేం కాదు, కానీ నేను చెప్పే ఇంకా 6 పుస్తకాలు అవుతాయి. నువ్వు 3, నీకంటే నేను హెడ్ మాస్టర్, నాకు 6 అవుతాయి. అంత సోమరోళ్ళను
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నువ్వు ఫలమిచ్చేంతగా ఎదిగి నరకపడటం ఏంటి? మీ అందరికి తెలిసిన ఒక ఆమె గురించి నేను చెప్పేసి కొంత సమయం మనం ప్రార్థన గడుపుదాం. బైబిల్లో నయోమి అని చెప్పబడిన ఒక సహోదరి ఉంది. ఎంత జ్ఞానం కలిగింది ప్రశాంత్. అవంటది, బెత్లెహేములో ఉన్న ప్రజలందరినీ యెహోవా దర్శిస్తున్నాడని కనుక్కుందంట. చదువు మాట. రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినిను కనుక. చాలు, ఒక నిమిషం. ఎక్కడి నుంచి? మోయాబు దేశంలో ఉండిందంట. ఏమింది అంటే చూడండి, ఏదైతే ఎక్కడి నుంచి అయితే వచ్చేసిందో అక్కడ ఏం జరుగుతుందో అనుక్షణం గ్రహించగలుగుతుంది. నేను మాట్లాడే మాట ఏం తెలుసా? ఇంత గ్రహింపగలిగిన నా తల్లి, ఇంత గ్రహింపగలిగిన నా సహోదరి, ఇంత గ్రహింపగలిగిన నా సహోదరుడా, ముగ్గురు మగోళ్ళని, ఎలాంటి మగోళ్ళు వీళ్ళు? ఫలాలు ఇచ్చటకు సిద్ధంగా ఉన్న ఇద్దరు కుమారులు. మా పెళ్లి చేసింది, పిల్లలు కూడా లేరు ఇంకంతే. ఖచ్చితంగా ఒక 26-27 సంవత్సరాలు ఉంటాయేమో. చింగుల్లాగా ఉంటారు ఇజ్రాయిలీలు. ఒకడు వేసేస్తాడంతే, ఒక మేకని తినేస్తాడంతే ఒకడు. అంత బలాజ్జులోళ్ళు తుడుచుకుంటాడు. ఎట్లా అంత బలాజ్జులోళ్ళు. ఫలాలు ఇచ్చటానికి సిద్ధంగా ఉన్న కొడుకుల్ని కోల్పోతున్నా కానీ ఈ గ్రహింపు ఎందుకు రాలేదు? ఒక్కడు చనిపోయేలేకే గ్రహింపు రావాలి కదా, ఇద్దరు చనిపోయేలేకే గ్రహింపు రావాలి కదా, ముగ్గురు చనిపోయేలేకే గ్రహింపు రావాలి కదా. ముగ్గురు చనిపోయిన గ్రహింపు రాలా. యెహోవా మళ్ళీ ఈమె యొక్క కళ్ళు తెరవటం కోసం అక్కడ ఆహారం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇక నీ గురించి నా గురించి చెప్పుకున్నామంటే అసలు ఏంది, మొన్నటిదాకా ఇది తినలేదే, అమ్మో ఏం చేస్తున్నాడు అమ్మా, ఏం చేస్తున్నాడు మాకు అర్థం కావట్లేదమ్మా. మొన్నటిదాకా చూస్తేనేమో తిండి లేదు, చినిగిపోయి పట్టేసుకుని తిరిగేవాడు, ఇప్పుడు ఎందుకు పెట్టాలైపోయాడు అని ఆలోచిస్తావే కానీ వాడు జీవం కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, రోషం కలిగి బతుకుతున్నాడు. వాడు ఫలములు ఇచ్చేలాగా తయారైపోయి యెహోవాకు ఫలం ఇస్తున్నాడు కాబట్టి యెహోవాని గొప్ప చేస్తున్నాడన్న ఆలోచన నీకు రాదు. ఏ కాడికి వాడి ఆశీర్వాదాన్ని కించపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడతామే. పోయినసారి మనం ధ్యానం చేసాం. బయట ఎవరున్నారు? సంతోషం గారు బయట ఎవరున్నారమ్మా? ఏమన్నా నేను చూసిలేదంటావేంది? ఎవరున్నారమ్మా బయట? ఎవరున్నారమ్మా బయట? ఎవరున్నారమ్మా? నేను మనం ధ్యానం చేస్తాం కదా, బయట ఎవరున్నారని చెప్పుకున్నాం. చర్చిలో ఎవరున్నారు? చర్చికి బయట ఎవరున్నారు? ఎవరున్నారు? జ్ఞానవంతులు, ఘనులు, గొప్ప వంశం వారు అనేకులు ఉన్నారు. అనేకులు ఉన్నారు. నువ్వు ధ్యానం చేసావు కదా, మర్చిపోయావా? మర్చిపోయి ఉంటావు. ఇప్పటిదాకా ఎందుకు గుర్తుంటుంది? 1963 సంవత్సరంలో డాక్టర్ ఏం తీసుకున్నావు చెప్పు? సింపుల్గా చెప్తావు, అది పెద్ద కష్టమే అవసరం లేదు. స్వతంత్రం రాకముందు ఏం జరిగింది నువ్వు చెప్తావు. కానీ నిన్న వాక్యం మాత్రం నీకు నాకు గుర్తుండదు అంతే. మన ఇద్దరికి ఉన్న టాలెంట్ అది. ఒకరికి ఇస్తే తప్పు అని చెప్పేసి మన ఇద్దరికి ఆ టాలెంట్ ఇచ్చాడు దేవుడు. ఈ నయోమి ఒక్కడు చనిపోయినా బుద్ధి రాలేదు, ఇద్దరు చనిపోయిన బుద్ధి రాలేదు, ముగ్గురు చనిపోయిన బుద్ధి రాలా. ఈమెకి బుద్ధి రావటం కోసం ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు తెలుసా? బెత్లెహేము దర్శించడం స్టార్ట్ చేసేసాడు. హల్లెలూయా. ఇకనైనా మారు, నువ్వు ఫలములు ఇవ్వాలి, దావీదుని ఇవ్వాలి. దావీదులోంచి యేసు ప్రభు నేను బయటకు తీసుకొస్తాను. నయోమి, ఓ నయోమి, ఓ నయోమి, లే, ఫలములు ఇవ్వడానికి ప్రయత్నించు, మంచి ఫలాలు ఇవ్వడానికి ప్రయత్నించు, మంచి ఫలాలు ఇవ్వడానికి ప్రయత్నించు. నయోమిని దర్శించిన నయోమికి బుద్ధి రావటం కోసం
బెత్లెహేమును ఊరునే ఉన్నతమైన రీతిలో ప్రభు తీసుకెళ్ళేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టంత ఎదిగినాక చచ్చిపోవటం ఏంటి? అసలు పనికి రాకుండా పోవటం ఏంటి? కూర్చోబెట్టి పోషించవలసిన తల్లిని తండ్రిని కూర్చోబెట్టి పోషించవలసిన వాళ్ళు అరే మంచిలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఈరోజు. రేపొద్దున ప్రపంచం ఎలా పోతుందో అర్థం కావట్లా. రేపొద్దు నష్టంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం జరగబోతుందో మనకు అర్థం కావట్లా. అన్నం ఉంది ఏంటంటే మంచిలు ఇచ్చే మహానుభావులు ఎవరైనా ఉన్నారా? 10 నెలలు మోసి కన్నావు తల్లి, ఎట్లా కన్నావు అర్థం కావట్లా, ఎట్లా మోసే అర్థం కావట్లా. పాపం ఒక్కడైనా ఆలోచించేవాడు ఉన్నాడా? తల్లి కష్టం, తండ్రి కష్టం. అందుకని బైబిల్ చెప్తుంది తండ్రి యొక్క ఆజ్ఞను, తల్లి యొక్క ఉపదేశమును, యేసు ప్రభు యొక్క ఆజ్ఞను, సంఘం యొక్క ఉపదేశాన్ని వాడు స్థిరపరచబడిపోవాలి. ఎవడైనా సుగితైనా, జాషువ అయినా, మైకిల్ అయినా, జోసెఫ్ అయినా, సుబ్బారావు అయినా, ఎల్లారావు అయినా, జడ్రావు అయినా, ఇంకొక రావు అయినా సరే, బైబిల్ చెప్తున్న మాటలు నేను చెప్పే మాటలు కాదు, నేను పలికే మాటలు కాదు. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చాడు చెప్పండి? ఎక్కడ దాకా వచ్చాడు? ఫలాలు ఇచ్చేదాకా వచ్చేసాడు. ఫలాలు ఇచ్చేదాకా. ఈ అమ్మాయి ఎవరు? అమ్మాయి పేరు ఏం పేరు? జోసెఫ్. చంద్రమండలంలోకి వెళ్ళిపోయి తిరిగి వస్తుంది చూడు, చనిపోయింది కదా. ఇంకా 15 సెకండ్లో భూమికి రీచ్ అయిపోతారు. ప్రపంచం మొత్తం అమ్మాయి ఇదో పేరు చాలా సంవత్సరాలు అయింది. ఏమో లేనిపోయిన మాటలు, 5 సినిమా వాళ్ళ పేర్లు ఎవరి పేరు లేదు. ఇంకా 15-25 సెకండ్లో భూమిని రీచ్ అయిపోతారు వాళ్ళు. అది పేలిపోయింది, రాకెట్ చనిపోయింది. అందరూ ఏడ్ చేశారు. చాలామంది మన దేశంలో ప్రజలు కోల్పోయి చంద్రమండలో కాలుపెట్టారని చెప్పేసాను. సైంటిస్టులు అందరూ బాధపడ్డారు, ఇంక్లూడ్ నేను కూడా తెలుసుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. ఆ విజయాన్ని అనుభవించడానికి భూలోకం రావడానికి జస్ట్ 25 సెకండ్లు, అంటే ఇక్కడ నుంచి కారు కాడికి వెళ్ళిపోయే లోపు 20 సెకండ్లు వెళ్ళిపోతాయి. లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళే లోపు, ఈ రోడ్డు కారు ముందున్న రోడ్డు కాడికి వెళ్ళిపోయే లోపు 20 సెకండ్లు వెళ్ళిపోతాయి. ఆ గ్యాప్లో వచ్చేసేది రాకెట్ భూలోకానికి. చనిపోయారు. రాకెట్లో ఉన్న వాళ్ళు మొత్తం బూడిదైపోయారు. ఈరోజు నేను చెప్తున్నా శ్రేష్టమైన విలువైన మాట ఏం తెలుసా? చూసుకో, నువ్వు ఫలం ఇచ్చే అంత తెచ్చేసావు. నేను పుట్టినరోజు ఫంక్షన్ కాడికి వెళ్ళాను, పుట్టినరోజు కాడికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలను చూపిస్తాను, నా దగ్గర తీసుకొచ్చి, సార్ మా అబ్బాయి సార్, మా అమ్మాయి సార్ అని చెప్పేసాను. నేను ఊరుకుంటాను ఏంది? అసలు నేను వాళ్ళకంటే 4 ఆకులు ఎక్కువ తినవండి కదా. నేను కూడా చూపించడం స్టార్ట్ చేశా. సార్ నీకంటే మీ అబ్బాయి ఎట్టున్నాడు కదా సార్. చెబుతుంటేనండి చెప్పకూడదు కానీ హృదయంలో మొత్తం తెగ సంతోషం వచ్చేస్తుంది. సార్ నీకంటే మీ అబ్బాయి చాలా బాగున్నాడు సార్. సార్ నీకంటే మీ అబ్బాయి చాలా ఎర్రగా ఉన్నాడు సార్. మీ అమ్మాయి కూడా బాగానే ఉంది సార్ అని వాళ్ళు అంటే చెప్పకూడదు కానీ సంతోషం ఉంది హృదయంలో. కానీ ఆ మాటలో ఫలాలు మాత్రం కాదు. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విలువైన మాట ఏం తెలుసా? నీది ఏ స్థాయి? లేదులే మేము ఇంకా మొక్క దగ్గరే ఉన్నాం అనుకో, ఏదో ఒక రోజు సుడిగాలో గాలి వన వచ్చింది, గయా అంతే. గయా ఇంక దేనికి పనికిరావు. ఇంకా అంటే ఏం తెలుసా? నేను చెప్పకూడదు ఇంకా సావుకుడిగా గయా. కాబట్టి నీ స్థాయిని చూసుకో. నీ గ్రహించే స్థాయి వచ్చేసింది. కనిపెట్టగలవు నువ్వు. ఇప్పుడు బెత్లెహేములో ఏం జరుగుతుందో నువ్వు కనిపెట్టగలవు. దేవుడు దేవుని దర్శించిందా కనిపెట్టగలవు. ఆ స్థాయికి నువ్వు పెరిగిపోయావు కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి, అయ్యో నేను ఫలమిచ్చే స్థాయిలోకి వచ్చేసాను. నేను ఎంత భక్తిగా, ఎంత విశ్వాసంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత వైరాగ్యంగా ఉండాలో అంత వైరాగ్యంగా ఉండాలి. అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ స్థాయి వచ్చేసింది. ఇంకా మీరు అనుకుంటున్నారు ఇంకా మా చిన్నపిల్లడమ్మా, మా సుగిత్తు చిన్నపిల్లడమ్మా, 5వ తరగతి అమ్మ పిల్లడు, చిన్నపిల్లడేం కాదు.
5వ తరగతి. అమ్మ చిన్నపిల్లడమ్మా, బాబు మైకిల్ బాబు చిన్నపిల్లడమ్మా. ఏముందమ్మా, ఏం చిన్నపిల్లడు కాదు, 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు. చిన్నపిల్లలు ఏం కాదు వాళ్ళు, ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. వాళ్ళు ఫలాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. చక్కగా వాళ్ళు కనుక ఫలాలు ఇవ్వలేదనుకో, నరికేయటం, కాల్చివేయటం. ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, నరికేయటం, కాల్చివేయటం. హల్లెలూయా.